మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, దేవాది దేవుని దీవెనలండి. దేవుడు మనలందరినీ కూడా తన వాక్యం చేత మనలను సిద్ధపరిచి, ప్రభు రాకడకు సిద్ధపరిచి, ఏ నిమిషంలో వచ్చినప్పటికీ మనం అందరము రాకడలో ఎగిరి వెళ్ళే గొప్ప కృపను మనందరికి దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు దేవుని చేత మనకి ఇవ్వబడిన వాక్యము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము. ప్రకటన గ్రంథము 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అని చెప్తున్నాడు దేవుడు. అంటే ప్రభు ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఈ నేను అనే పదము మన ప్రభు మరి ఎన్నిసార్లు నిర్గమాకాండంలో కూడా చెప్తా ఉన్నారు. నిర్గమాకాండం 20లో కూడా మరి నేనే నీ దేవుడని యెహోవాను నేనే అంటున్నారు. అంటే ఆయన మాత్రమే ఆ మాట చెప్పగలిగినటువంటి శక్తి గలవాడే ఉన్నాడు. మనము కేవలం మనుషులము, మనం కూడా ఎన్నోసార్లు నేను అని అనుకుంటాము. అది స్వనీతిలోకి వెళ్ళిపోయి మనము చాలా సార్లు వారి ప్రభు యొక్క కార్యాల నుండి తప్పిపోయే వారమై ఉన్నాము. కానీ దేవాది దేవుడు ఆయన నేను అని చెప్పినప్పుడు మాత్రం ఆ యొక్క మహిమ, ఆ యొక్క ప్రభావము, దానికి ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్పులో ఉంటుందని కూడా మనము గ్రహించగలం. కనుక మరి ప్రభు దేవాది దేవుడు నేను అని చెప్తున్నప్పుడు మరి మనము ఆయన మాటకు మనం వినాల్సిన వారమై ఉన్నాము. మరి నిర్గమాకాండంలోనే చెప్తా ఉన్నారు, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్తున్నాడు. అంటే ఆయన సజీవుడైన దేవుడు, ఎల్ల కాలము కూడా మరి జీవించే దేవుడై ఉన్నాడు ఆయన. మరి అలాగే నిర్గమాకాండంలోనే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని కూడా చెప్తా ఉన్నాడు. అంటే నేను ఉన్నాను అనేవాడను, నేనున్నానని అందరూ కూడా చెప్పుకునే దేవుడిని నేను. కాబట్టి నేను సజీవుడిని, నిరాకారంగా ఉన్నప్పటికీ నేను ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మరి ఆయన ఏమి చెప్పినప్పటికీ మరి ఆయన ఉన్నవాడు, ఆయన సజీవుడు కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేరుతుంది. అలాగే ఆయన అంటున్నారు ఇదిగో నేను మిమ్మలను నా రూపంలో చేసుకున్నాను, మనము మన రూపంలో మనుషులను చేద్దామా అని చెప్పుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు మరి అట్లాగా అనుకుని మనల్ని చేస్తారు. అంతకుముందు మనము ఆయన రూపంలోనే సృష్టింపబడి ఉన్నామని కూడా మనకు తెలుసు. కనుక ఆయన రూపంలో సృష్టింపబడిన మనము ఈ యొక్క ఆదాము మరి సృష్టిని అంతటిని కూడా మరి వారి కొరకు, ఆదాము అవ్వల కొరకు సృష్టించి ఇదిగో సృష్టిని మీరు ఏలండి అని చెప్పి ఆయన ఒక ఏలుబడి చేసే ఒక రాజులాగా మరి ఆదాము గారిని సృష్టించినప్పుడు మరి వాళ్ళు ఒక శత్రువు యొక్క పన్నాగాలకి లోనైపోయి వారు జారిపోయి ఉన్నారు. మరి మనం కూడా, వాళ్ళు ఎంతో పరిశుద్ధులు, దేవుడికి ఎంత పరిశుద్ధత ఉందో వారికి కూడా అంత పరిశుద్ధత ఉంది, వారి చుట్టూ మహిమ ఉంది, అన్నీ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క సాతాను యొక్క చిన్న మరి యొక్క అబద్ధానికి వారు లోనైపోయి వారి పరిశుద్ధత అంతటినీ పోగొట్టుకున్నారు. ఒక చిన్న కన్నమే కదా అనుకుంటా ఉంటాము, ఒక చిన్న పాపమే కదా అనుకుంటూ ఉంటాం. కానీ దాని వలన మనలో ఉన్న పరిశుద్ధత అంతటిని డ్రైన్ చేయగలిగేటువంటి పన్నాగాలు పనేటువంటి సాతానుడు దుష్టుడు పొంచి ఉంటున్నాడు. ఎవడిని మింగుదనా అని చూస్తున్నాడంట. కాబట్టి ఎవరిని మరి ఆ మహిమ నుండి లాగివేయాలా, ఎవరిని ఆ మహిమలో నుండి మనం తప్పించాలా అని చూసేటువంటి దుష్టుడు యొక్క పన్నాగాల్లోకి మనం పడకుండా ఉండాలని ప్రభు ఎన్నో విధాలుగా నేనున్నాను మీకోసం, నేను కనుక నన్ను చూడండి, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ చింతను భరిస్తాను, నేను మీ పాపాలను కడుగుతాను, నా నామములో మోకాలు వంగి మీ నోటితో ఒప్పుకోండి చాలు, మీ పాపాలన్నింటినీ మేము కడుగుతాను, పరిశుద్ధపరుస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. నేనే మీకు మార్గాన్ని, నిత్య జీవంలోకి వెళ్ళడానికి ఇదిగో నేను వచ్చాను, నేను సత్యాన్ని, జీవాన్ని, మరి ఇవన్నిట్లోనూ నేను మీకు ఒక ఆధిక్యతను కలుగ చేయటానికి నేను వచ్చాను. ఎందుకంటే మీరు నా వారు, నాకు చెందవలసిన వారు, మీరు ఏ విధంగా తప్పిపోయి ఉన్నారు, మీరు చీకట్లో ఉన్నారు, మీరు వెలుగును చూడలేకుండా ఉన్నారు, కాబట్టి నేను వచ్చాను అని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. మరి తన స్వరూపమందు మనం చేసుకున్నాడంట దేవుడు.
కాబట్టి మరలా ఆయన స్వరూపంలోకి మనం వెళ్ళాలని ఎంతగానో కోరుకుంటున్న దేవుడు మరి ఈ లోకానికి వచ్చి మరి మనలను తన రూపంలోకి మార్చుకుంటకి ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి మనకు ఒక ఫ్రీ విల్ ఇచ్చినందువల్ల మనలను దేవుడు ఇదిగో నా తట్టు తిరగండి, నా వైపు తిరగండి, మీరు తొందరగా మీకు ప్రవచన వాక్యాలన్నీ కూడా ఈ బైబిల్ అంతటినీ మీకు ఇచ్చాను, నేను దాని ప్రకారం నడుచుకోండి, ఎందుకంటే నేను త్వరగా వస్తున్నాను. నేను ఏ విధంగా ఈ లోకానికి వచ్చానో, ఏ విధంగా నేను మరి ఎందుకు ఈ లోకానికి వచ్చానో అది కూడా మీకు తెలుసు. ఈ లోకానికి మిమ్మల్ని మాత్రం రక్షించడానికి మాత్రమే వచ్చాను, నా మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాను, ఎందుకంటే మిమ్మల్ని రక్షించడం కోసం. కనుక నా వైపు తిరగండి, నేను త్వరగా వస్తున్నాను. నేను వచ్చి నీకు ప్రాణం ఇవ్వటమే కాకుండా వెళ్తూ వెళ్తూ కూడా ఆయన చెప్పారు, నేను ఏ విధంగా వెళ్తున్నారో మనిషి కుమారుడు ఆ విధంగా తిరిగి వస్తాడని కూడా వాళ్ళు దేవదూతలు చెప్తున్నప్పుడు, మరి నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు. అలా చెప్పినప్పుడు మనం ఆయన వాక్యముల వైపు కానీ, ఆయన చెప్పిన మాటల వైపు కానీ, ఆయన యొక్క తలంపుల వైపు కానీ మనం చూడలేని స్థితిలో ఈ యొక్క అంధకారంలో మరి కూరుకుపోయినటువంటి వారంగా మనం ఉంటున్నాము. మరి ఆయన ఎంతో పరిశుద్ధుడు, ఆయన ఆత్మ. మరి కనుక ఆయన్ని ఏ విధంగా మనం ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో మనల్ని ఆరాధించమంటున్నాడు దేవుడు. అటువంటి పరిశుద్ధ దేవుడిని మనము అటువంటి పరిశుద్ధతలోకి మనలను మార్చాలని చూసే మన దేవుడిని మనము మరి ఎంతగానో మరి నిరాకరిస్తూ మన ఆయన నుండి తొలగిపోయే స్థితిలోకి వెళ్తున్నాము. మరి ఇటువంటి పరిశుద్ధుడైన దేవుడు మరి ఎవరైనా ఉన్నారా? ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఎవరూ లేరు. అటువంటి పరిశుద్ధ దేవుడు మనలను తన బిడ్డలుగా స్వీకరించినప్పుడు మనము ఆయనను తండ్రిగా స్వీకరించవలసిన స్థితిలో ఉండవలసిన మనం అనేక సార్లు మన దిక్కులు చూస్తూ మనము అటు ఇటు తిరుగుతూ మనము ఉన్న పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నాము. లేయా కుమార్తె అంట ఈ లోకంలో ఉన్నటువంటి కుమార్తెలను చూడటానికి వెళ్ళిందంట. తన స్థితి వేరు, తనకున్న పరిశుద్ధత వేరు, తనకున్న ఏర్పాటు వేరు. కానీ ఎప్పుడైతే ఈ లోకాన్ని చూడటానికి వెళ్ళిందో మరి ఒక రాజు గారి కుమారుడి చేత చెరపబడింది. మరి ఆ తర్వాత తన పరిశుద్ధతను పోగొట్టుకున్న అన్నదమ్ములు వెళ్ళి వాళ్ళందరినీ సంహరించడం, లేనిపోని చిరాకులు కల్పించడం జరిగింది. మనం ఒక ఏర్పాటులో ఉన్నామని గ్రహించక మనకు దేవుడిచ్చినటువంటి అందాన్ని మరి ఆ పరిశుద్ధతను కాపాడుకోలేక మనం ఈ లోకం వైపు చూసి ఈ లోకంలో ఎవరు ఎలా ఉన్నారు, ఎట్లా ఉన్నారు, ఎవరిని అనుసరించాలా, ఎవరి ద్వారా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా మనము అనుకుంటూ మనము ఈ లోకము తట్టు తిరుగుతూ మరి ఉన్న పరిశుద్ధతను పోగొట్టుకుని మనము సాతాను వలలో చిక్కి మనకున్నటువంటి మన ఏర్పాట్లో ఉండి మనము బయటికి ఈడ్చివేయబడుతున్నటువంటి పరిస్థితుల్లో మనం అంటున్నాము. కనుక మనల్ని దేవుడు అంటున్నాడు, మీరు మీ ప్రవర్తన యందు మీరు పరిశుద్ధంగా ఉండండి, ఎందుకంటే నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా మీ ప్రవర్తన సరిగ్గా కాపాడుకోండి అంటున్నాడు. మరి మన ఆది తల్లులు చేసినటువంటి పాపం వల్ల మనం కూడా ఉన్న పరిశుద్ధతను పోగొట్టుకుని మనం ఆయన ఆళ్ళలాగా ఉన్నటువంటి ఆ ఏదైనా మనములో ఉండి ఆ యొక్క అధికారం నుండి మనకు వాళ్ళకి ఇవ్వబడిన అధికారాన్ని వారు పోగొట్టుకున్న విధంగా దేవుడు మనకి ఎన్నో అధికారాలు ఇస్తున్నాడు. దుష్టుడి మీద అధికారం ఇస్తున్నాడు. మరి దుష్టుడిని మీ కాళ్ళ కింద తొక్కించమంటున్నాడు. మరి శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చానంటున్నాడు. కానీ ఏ ఒక్క అధికారం కూడా మనము వాడుకోలేని స్థితిలో ఎలా ఉంటున్నామంటే, మరి ముళ్ళ పొదలలో పడిన విత్తనం ఏ విధంగా అయితే ఆ ముళ్ళ చేత గణపబడి మరి పైకి ఎదగలేని స్థితిలో ఉంటుందో, అదే విధంగా లేనిపోయినటువంటి ఈ లోక సంబంధమైన ప్రతిదీ మన మీద వేసుకుని ఆ భారము చేత మనము ఎదగలేని స్థితిలో కింద అణిగిపోతూ మనం ఫలించలేని స్థితిలో మనం ఉంటున్నాము. కాబట్టి మనం పైకి ఎదగాలి అంటే మరి మన ప్రభు అనే యేసుక్రీస్తు మరి మనం తలంచుకుంటూ ఆయనని ధ్యానించుకుంటూ ఆయన శక్తి మీద మనం ఆధారపడుతూ ఆయనే మన దేవుడు, ఆయనే మనకి ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని చదువుతూ వాక్యపు వెలుగులో మనల్ని ముందుకు వెళ్ళమని దేవుడు చెప్తున్నప్పుడు మనం వినక లేనిపోని ముళ్ళన్నీ కూడా అది మంచి అనుకుని ఇది మంచి ఇది చాలా బాగుంది, ఇలా ఉంటే బాగుంది, ఇలా ఉంటే బాగుంది అనుకుంటూ మనము ఈ లోక సంబంధమైన ప్రతి విధమైనటువంటి మరి ఈ యొక్క
ధనాల మీద, తర్వాత భాగ్యాల మీద, ఈ లోక సౌఖ్యాల మీద మనం ఆధారపడుతూ మనము చాలా ఇదిగా మనము పడిపోతూ ఉన్నాం అనమాట. మరి 1 తిమోతి 6:17 ఉంటుంది అనమాట. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అంటే నీకు ధనం ఉండొచ్చు, దేవుడు ఇచ్చిన ప్రతిది కూడా మనం అనుభవించవచ్చు, కానీ గర్వము అనేది మరి ఆ స్థితిలో మనము దగ్గరకు రానియకుండా అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపిస్తున్నాడంట. అంటే మరి దీన్ని ఇది ఇచ్చిన దేవుని మీద మనం మన దృష్టి పెట్టకుండా ఆ సుఖం మీద, ఆ యొక్క వాటి మీద, అస్థిరమైనటువంటి వాటి మీద స్థిరంగా ఉంటాయి అనుకుని వాటిని పట్టుకుని మనం వేలాడుతూ ఉన్నామేమో. ఒకసారి మనల్ని గ్రహించుకోమని, గమనించుకోమని. ఎందుకంటే సమయం సమీపించినది, నేను త్వరగా వస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ఆయన రాకముందు, ఆయన వచ్చేటువంటి మరి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి, నేను వచ్చే ముందు ఎలా ఉంటాయి అని దేవుడు అన్ని రకాలుగా మనకు ఎంతగానో మనకు బైబిల్లో వివరించి చెప్పి ఉన్నారు. ప్రతిసారి మనం మాట్లాడుకుంటున్నాం వాటి విషయము. ఈ దినాల్లో ఎలా ఉంటాయి, మనుషులు ఎలా ఉంటారు, ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి, భూకంపాలు ఎలా ఉంటాయి, అగ్ని పర్వతాలు ఎలా ఉంటాయి, ఒకటి కాదు, మనుషులు ఒకరి మీద ఒకరికి పొసక ఎలా ఉంటారు, మరి వాళ్ళలో అక్రమము ఎలా విస్తరిస్తుంది, వల్ల ప్రేమ ఏ విధంగా చల్లారిపోతుంది, మరి కుటుంబాలే తల్లి మీద, మరి కుమార్తె మీద తల్లి, తండ్రి మీద కుమారుడి మీద తండ్రి, ఇట్లాగా వాళ్ళలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఆ విధంగా కన్ఫ్యూజ్ చేస్తూ సాతానుడు మనలను సమాధానముగా ఉండనీయకుండా, సమాధానక కర్త అయినటువంటి దేవునిని మన హృదయాల్లో నిలబడనివ్వకుండా వాడు మనలను షేక్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం చూడవలసింది ఏంటంటే, దహించు అగ్ని వలె మన ముందు దాటిపోతూ మన మార్గాన్ని సరళం చేయగల దేవునిని తలంచుకుంటూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన్ని మహింపరుస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ ముందుకు వెళ్ళవాలనని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, మనం నిజంగానే అట్లా చేస్తున్నామా, మనము ఒకరినొకరు క్షమించుకుంటున్నామా, మరి దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉంటున్నామా, ప్రార్థన చేస్తున్నామా, మరి మనం చేసే ప్రతి ప్రార్థన మనఃపూర్వకంగా చేసిందైతే బహుబలము గలదే ఉంటుందంట. కాబట్టి మనస్ఫూర్తిగా మనం ప్రార్థిస్తున్నామా, మరి ఇతరుల కొరకు, స్వస్థత కొరకు, వారి యొక్క మరి ఆ విధేయత స్థితిని, వారి యొక్క పాప స్థితిలో నుండి వారు బయటికి రావాలని మనం ప్రార్థిస్తున్నామా, మాకు అన్నిటికంటే ముఖ్యంగా మన ఆత్మను ఏ విధంగా సంరక్షించుకుంటున్నాము కూడా దేవుడు మనలను లెక్క అడిగేటువంటి స్థితిలోకి మనం జారిపోతున్నామా. మనకు ఎన్నో రకాలైనటువంటి స్థితులు దేవుడు ఇస్తున్నప్పటికీ చిన్న చిన్న విషయాల్లో మనం ఇట్లా జారిపోయి పడిపోతూ ఉన్నాం. ఇది నేను చాలాసార్లు చెప్పుంటాను. మరి ఒక ఆయన అంట, మరి నయాగరా ఫాల్స్ మీద నుండి కిందకు దుమ్మటాకి చక్కగా అన్ని కట్టులు చేసుకుని, చక్క పెద్ద డ్రమ్ము పెట్టుకుని, డ్రమ్ములో ఆయన అన్ని కూడా ఏర్పాట్లు చేసుకుని, డ్రమ్ము పగలకుండా అక్కడి నుండి ఆ కిందకి ఆ డ్రమ్ము పడినప్పుడు కూడా ఆయన సజీవంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే చాలా జాగ్రత్త తీసుకున్నాడంట. అంత పెద్ద దాని విషయంలో చాలా జాగ్రత్త తీసుకుని మరి అన్ని విషయాల్లోనూ మరి మంచిగా ఉన్నాడంట. కానీ ఒక లండన్ వెళ్ళాడంట చోటకి, వెళ్ళి అక్కడ ఒక ప్లాట్ఫామ్ మీద ఒక అరటికాయ తొక్క ఎవరో వేస్తారంట, చూడకుండా దాని మీద కాలేసి జారి పడిపోయి తలకు దెబ్బ తగిలి చనిపోయాడట. అంటే చిన్న విషయమే అది. ఆ రోడ్డు మీద అసలు అంతా క్లీన్గా ఉంటాయి కదా, అక్కడ రోడ్లు అన్నీ అంటారు కదా. మరి అటువంటి పరిస్థితుల్లో మనము ఎంతో ఇక్కడ రోడ్లు బాగానే ఉంటాయి, నాకేం పర్వాలేదు, నేను మంచిగా ఉన్నాను, మంచి స్థలంలో ఉన్నాను, ఇక్కడ నాకు అసలు ఎటువంటి సెక్యూరిటీ అక్కర్లేదు అనుకున్నాడు, ఎటువంటి జాగ్రత్త అవసరం లేదనుకున్నాడు. అలా అనుకోకుండా తను కనుక జాగ్రత్త తీసుకుని ఉంటే ఆ అరటి తొక్క మీద కాలు వేయకపోయే ఉండేవాడు. ఎందుకంటే చూసుకుంటూ నడవట్లా, ఏదో ఆలోచిస్తూ వెళ్తున్నాడో మరి ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. ఇలాంటి యాక్సిడెంట్లు అనేవి జరుగుతాయి ఎప్పుడంటే మనము మెలకువగా లేని సమయంలో. కాబట్టి అటువంటి చిన్న చిన్నవే మన ప్రాణాలను తీసేయంటాయి. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో మనం తప్పిపోతున్నామేమో మనం చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు త్వరలో రానే అన్నాడు. త్వరలో రానే అన్న దేవుడు త్వరగా మనల్ని తీసుకువెళ్లాల్సినటువంటి దేవుడు మనల్ని తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏ నిమిషంలోనే రావాలనుకుంటున్నాడు. కానీ చాలా మంది దేని గురించి ఆలోచించి వాళ్ళు ఇంకా రెడీ కాలేదని వాళ్ళ మీద ఆయన యొక్క ప్రేమతో,
కృపను కలిగిన దేవుడుగా మరి వారి కోసం వెయిట్ చేస్తున్నాడు అని కూడా వింటున్నాం. కాబట్టి మన జీవితాల్లో మనకి ఇవ్వబడినటువంటి ఈ కృపాకాలంలో మనలను ఇచ్చిన ప్రతి గడియ ఎంత విలువైనదో గ్రహించి ఈ కృపాకాలం ముగియక మునిపే మనము మరి పరిశుద్ధులుగా ఆయనకు సమర్పించుకుని ఆయన చేత కడగబడి మనకి ఇవ్వబడినటువంటి ఆ పరిశుద్ధ వస్త్రాలని మనము మరి పరిశుద్ధంగా కాపాడుకోగలిగినటువంటి స్థితి కూడా మెలకు కూడా మనకు కలిగి ఉండాలి. మనం ఏదో పెద్ద తప్పు చేయట్లేదు కాబట్టి పర్వాలేదు నాకు బానే ఉంది అని అన్నట్లుగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఒక చిన్న తప్పు చాలు మనల నుండి యొక్క పరిశుద్ధతను మరి ఆయన యొక్క స్థితి నుండి ఆయన సమీపంగా జీవించే స్థితి నుండి జారిపోవటానికి రేపు త్వరలో పెండ్లకు మాడుగా రాని అన్న ప్రభు మరి నేను చెప్తున్నాను కదా, ఈ ఆఖరి నిమిషం వరకు ఉన్నటువంటి ఆ యొక్క 10 మంది కన్యకల్లో 5 చిన్న ఆయిల్ కొంచెం తక్కువయ్యేటటికి వాళ్ళు ఆ పరిశుద్ధత నుండి జారిపోయారని కూడా మనం చూస్తున్నాము. మనం ఎవరి లెక్కలో ఉన్నాము? మనము పరిశుద్ధ బుద్ధి గల కన్యకల లెక్కలో ఉన్నామా? బుద్ధి లేని కన్యకల లెక్కలో ఉన్నామా? దేవుడు మనకి ఇంకా జీవాన్ని ఇచ్చాడు కదా ఈ లోకంలో ఇచ్చిన ఈ జీవంలో మనకి ఇచ్చిన సమయంలో మనం ఏం చేస్తున్నాము? ఆ కొంచెం నూనెను సంపాదించుకోగలుగుతామా? ఇంకా కొంచెం పరిశుద్ధత నాయన ఇప్పటి వరకు చాలే ప్రభు అనుకుంటున్నామా? లేకపోతే ఇదిగో నాయన ఈ సమయం ఇచ్చావు కాబట్టి నాయన నన్ను ఇంకా శుద్ధి చేయి, నాకు ఈ శుద్ధిలో నాకు ఇంకా ఎక్స్ట్రా నూనె చేయి ప్రభా అని మనము ఆయన వైపు చూస్తున్నామా? ఈ లోకం వైపు చూస్తూ ఈ లోకం యొక్క పోకడల వైపు చూస్తూ అసలైనటువంటి పరిశుద్ధతను మనం కాపాడుకోలేనటువంటి స్థితిలోకి వెళ్తున్నామా? మనం ఒకసారి మనము చూసుకోవాలని ప్రభు చెప్తున్నారు కనుక ఆయన త్వరగా వస్తున్నాడు కనుక ఈ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నిటిని కూడా మనం చదువుకోవటము, వాటిని ధ్యానించుకోవటం, దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు దేవుడు. కనుక దివారాత్రము దాన్ని మనకు మెలుగు వచ్చినప్పుడల్లా ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని ఆరాధిస్తూ మహింపరుస్తూ ఎంతసేపు ప్రభా నాకు ఇది అది ఇది నాయన ఈ కష్టం వచ్చింది ప్రభా ఆ కష్టం వచ్చింది ప్రభు అన్ని చూడగలడు. కానీ ఆయనకు కావాల్సింది నీ హృదయపూర్వకంగా ప్రభా నాకు ఈ జీవం ఇచ్చావా, నీకు వందనాలు ప్రభా నాయన తండ్రి నాయన నన్ను ఈ లోకంలో ఇంకా ఉంచావు, నీకు వందనాలు నాయన. నీ ఏర్పాట్లో నీ యొక్క ప్రణాళిక ప్రకారం నేను సిద్ధపడుతున్నకు నాకు సహాయం చేయి ప్రభా అని ఆ విధంగా ప్రభుకు సమీపంగా ఉంటూ ఆయన తలంచుకుంటూ నాయన నువ్వు శక్తిమంతుడు, నేను శక్తి లేని స్థితిలోకి జారిపోకుండానట్లు నాయన నన్ను కాపాడు ప్రభా అని మనము ప్రతి విషయంలోనూ ప్రభువుని ధ్యానించుకుంటూ మనం ముందుకు వెళ్తే మనం ఏ పరిస్థితుల్లోనూ జారి పడకుండా తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకు శక్తిమంతుడు అంటున్నాడు ఆయన. కాబట్టి అటువంటి శక్తి గల దేవుడిని కలిగి ఉన్న మనము ఆ యొక్క శక్తిని దానిని మనము నిర్లక్ష్య పెడుతున్నాము. దావీదు మహారాజు మరి గొలియాతుని చంపటానికి వెళ్ళినప్పుడు అంతకు ముందుగా ఉన్నటువంటి ఆ సైన్యం అంతా ఎంతగానో సిద్ధపడిన వారు. ఎవరైనా శత్రువులు వస్తే వారి మీదకి వెళ్ళి యుద్ధం చేసి గెలిచి వచ్చేటువంటి సిద్ధపాటు కలిగిన వారు, పైగా రాజు కూడా మరి అటువంటి పరిస్థితుల్లో మరి దిగజారిపోయి మరి నిరాశలోకి వెళ్ళిపోయి ఇతను చంపలేము మేము, ఎలాగా ఇతను ఇంత పెద్దగా ఉన్నాడు, ఇతని శక్తి ఏంటి అని అతని శక్తిని చూసి వాళ్ళు విస్మయం అయిపోతున్నారు తప్పితే అరే దానికంటే గొప్ప మన దేవుడు శక్తిమంతుడు కదా అని ఆయన వైపు చూడలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. మనము కూడా ఆత్మీయ స్థితిలో అలాగే ఉన్నాం. ఏదన్నా చిన్న కష్టం వచ్చేటప్పటికి మనకి అయ్యో బాబోయ్ ఎంత కష్టం ఏంటి ఏంటి నా జీవితంలో ఎంత బాధ కలిగిస్తున్నాడు ఏంటి దేవుడు, నాకెందుకు ఈ కష్టాలు నాకు అవసరమా ప్రభా, నేనేం తప్పు చేస్తాను, నాకు ఎందుకు ఇట్లా ఇస్తున్నావు అని దేవుడిని అడుగుతున్నాం తప్పితే మన ప్రభా నువ్వు దీనికంటే గొప్పవాడివి, ఈ కష్టాన్ని త్రోసివేయగలిగిన శక్తి గలవాడు నువ్వు, ఈ కష్టాన్ని మరి దూరం చేయగలిగిన శక్తి గలవాడు నేను, నీ నామాన్ని బట్టి నేను శక్తి పొంది అనేకులను శక్తిమంతులుగా చేయగలిగిన శక్తిని దయచేయి దేవుడు ప్రభా అని మనం ప్రభుని ఆశ్రయించలేకపోతున్నాము. అలా ఆశ్రయించినట్లయితే మన మీద పడినటువంటి ఆ ముళ్ళ కంచెలన్నీ కూడా దేవుడు దహించి వేయగలడు. ఆయన యొక్క అగ్నికి అటువంటి ఏది కూడా ఆయన ముందు నిలవలేదు అని మరి వాక్యంలో చెప్పబడింది కదా. కాబట్టి అట్టి దేవుణ్ణి కలిగిన మనం ఎంత ధన్యులము. అటువంటి పరిస్థితిలో ఉండాల్సిన మనమే ఆత్మీయ స్థితిలో తప్పిపోతే ఎలా? రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన ఇదిగో నేను త్వరగా వస్తున్నా అన్నాడు. అట్లా మాట ఇచ్చిన దేవుడు
మాట తప్పని దేవుడు, ఆయన అన్నది అన్నట్లుగా చేసే దేవుడు. మన ఇక ఇందులోటువంటి ప్రవచన వాక్యాలన్నిట్లోనూ దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు. ఎలా ఉంటది, నేను వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, నా పరిస్థితి ఎలా ఉంటుంది, మీరు ఎలా ఉండాలి, ప్రతిది కూడా చెప్పినప్పుడు మనము ఆ వాక్యాన్ని మనము మనసున పెట్టగా చదువుతాము ప్రతిదినం, కానీ దాన్ని గ్రహించలేనటువంటి మరి మూర్ఖమైన స్థితిలో మనం ఉంటున్నామేమో. ఒకసారి మనల్ని మనము మరి ఆలోచించుకుని మనల్ని దిద్దుకునే ప్రయత్నం మరి ప్రభు యొక్క వాక్యపు వెలుగులో మన హృదయాల మీద ప్రసరింపజేయబడినటువంటి ఆయన ముఖ కాంతి ద్వారా మనలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి పాపమైన, ఏ విధమైన తప్పైనా, ఎటువంటి బలహీనత అయినా సరే తీసివేయగల శక్తి గల దేవుని దగ్గరికి మనం వద్దాం. ఆయన మాత్రమే మన పాపంలో కడగలడు, మన బలహీనతల నుండి మనల్ని విడిపించగల శక్తి గల దేవుడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో మన ప్రతిదినము మోకరించి మరి ఆయన ప్రభా నాకు కనపడు, నాతో మాట్లాడిన ఆయన నీ సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని ఇచ్చావు, దీనిని నేను అనుభవించినట్లు నీ సన్నిధి భాగ్యాన్ని అనుభవించే స్థితిని నాకు దయచేయి తండ్రి అని మనం అడుగుదాం. ప్రతిదినము పిల్లలు క్లాసుకు వెళ్ళి మరి ఏమీ నేర్చుకోకుండా వచ్చేసారనుకోండి, క్లాసుకు వెళ్ళి ఏమన్నా ప్రయోజనం ఉందా? అటెండెన్స్ వల్ల ప్రయోజనం ఉంటుంది, కానీ ఈ యొక్క క్లాస్లో మనకి ఏమవుతుంది, మనకి ఏది నేర్చుకుంటాం కదా, ఆ నేర్చుకున్నది ఈ రెండింగ్లో పరీక్ష ఉంటుంది. అదేవిధంగా మనకు కూడా దేవుడు ఈ యొక్క మనము వస్తున్నాము, వెళ్తున్నాము, ఏదో చేస్తున్నాము, వింటున్నాము కాకుండా విన్న దానిని మనం గ్రహించి అర్థం చేసుకుని మన రేపొద్దున దేవుడు ఎటువంటి పరీక్ష ఇచ్చినప్పటికీ మనము దానిలో నెగ్గగలిగిన స్థితిలో మనం ఉండాలంటే దాన్ని ధ్యానించుకుంటూ మనం ముందుకు అడుగులు వేస్తే, ఎందుకంటే అంత్య దినాల్లో ఇప్పుడు అపాయకరమైన కాలాల్లో అనేకమైనటువంటి శోధనలు దేవుని నమ్మిన బిడ్డలకు వచ్చే సమయంలో మరి సాతానుడు మరి ఎవరిని మింగాలా, ఎవరిని పడేయాలా అని మరి 24/7 వాడు మరి ప్రయత్నించుతున్నప్పుడు వాడి చేతికి మనం చిక్కకుండా ఉండాలంటే ప్రభు యొక్క రక్తం చేత కప్పబడి ఉండాలి మనం. కాబట్టి ఆయన రక్తం చేత కప్పబడాలంటే ఆయన సమీపంగా ఆయన రక్తం మన మీద నిలబడగలిగినటువంటి యోగ్యత గల వారమే మనం ఉండాలంటే మన పాపంలో క్షమింపబడి ఉండాల. కనుక ప్రభు సన్నిధిలో మన పాపంలో ఒప్పుకోవటమే కాకుండా ఆయన సన్నిధిలో మరి ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ అసలు ఏమి చేయమన్నాడు దేవుడు మనల్ని, ఏ స్థితిలో ఏం చేయాలి, ఏ స్థితిలో ఏం చేయాలి, ప్రతి దినము మన వాక్యాన్ని మన వాక్యాహారాన్ని తింటూ మరి దాని ప్రకారం నడుచుకుంటూ మరి ఆయన త్వరగా వచ్చే సమయానికి మనము సిద్ధపడి ఉండే స్థితిని దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. అట్టి ధన్యతలో దేవుడు మనలను నడిపించును గాక. ఆమేన్. ప్రభు సన్నిధానంలో ఉన్న మనం అందరము కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి మన మనోనిదానం కలిగిన వారమై ప్రభు మన ఎదుట ఉన్నారని, ఆయన మనలను చూస్తున్నారని, మన హృదయాలను పరీక్షిస్తున్నారని, ఆయన చూసినటువంటి ఈ పరీక్షలో ఆయన దృష్టిలో బలా నమ్మకమైన మంచి దాసురాల అనిపించుకునే స్థితిలో మనం ఉండాలని ఆయన తట్టు చూద్దాము. మనలో ఏమి లోపం ఉన్నా దాన్ని కడిగి వేయగల శక్తి గల దేవుని సన్నిధిలో మనం ఉన్నామనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకుని లోకాసులు, లోకపు తలంపులు, బాధ్యతలు, బరువులు ఇవన్నీ కొద్దిసేపు ప్రక్కన పెట్టి మన ఎదుట ఉన్న రాజాదిరాజు మనలను పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఆయన రూపంలోకి మార్చగలన శక్తి గల దేవుడు మన ముందున్నాడని మనము ఆయన వైపు మనోనిదానం కలిగి మరి మనోనేత్రాలతో ఆయన చూడటానికి మనం మనసు నిలుపుకుందాం. మనోనిదానం కలిగిన మనము మన పాపములను మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం.
చిన్న పాపమైనా పెద్ద పాపమైనా సరే, ఎటువంటి చిన్న డాగు మచ్చ లేనటువంటి పరిశుద్ధమైన స్థితిలోనికి మార్చగల శక్తి గల దేవుడు మన ఎదుట ఉండగా, మన చిన్న చిన్న బలహీనతలు కానీ, మన చిన్న చిన్న అబద్ధాలు కానీ, ఏ చిన్నటువంటి తప్పులు కానీ మనము ప్రభు మీద దృష్టి లేపకుండా ఈ లోకం వైపు మనం దృష్టిస్తే అది కూడా వ్యభిచారం కింద వస్తుందని వాక్యంలో చెప్పబడింది. కనుక దేవునికి ఇష్టము కానిది ఏదైనా సరే, దేవుని కంటే హెచ్చుగా మనం దేనిని ప్రేమించినప్పటికీ దానితో మనం వ్యభిచరించినట్లేనని ప్రభు వాక్యం చెప్తుండగా, మనసులో తలంచుకున్నా కూడా అది వ్యభిచారమే అని ప్రభు చెప్తుంది. వాక్యం చెప్తుండగా మనము వాటి మీద కాకుండా ప్రభు మీద మన దృష్టిని పెట్టుకుని ఉండునట్లుగా దేవుడు మన ప్రతి ఒక్క పాపాన్ని కడిగివేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి మన దృష్టి మరి పవిత్రమైనదిగా, నిష్కపటమైనదే, నిష్కల్మషమైనదే ఉన్నట్లు ఆయనకి ఇష్టమైన రీతిలో ఆ ఇష్టమైన పావురం లాగా మనము మార్చబడినట్లు ప్రభు సన్నిధిలో ఉన్న మనము ప్రభు సన్నిధిలో మన పాపములను కడగమని, మనల్ని క్షమించమని మనం ప్రభువుని వేడుకుందాం. క్షమించుటకు ఆయన మాత్రమే అర్హుడు. కనుక ఆయన సన్నిధానంలో ఉన్న మనము మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు అని వాక్యం చెప్పబడింది. కాబట్టి మనం ఆ జీవవృక్షంలోకి జీవంలోకి మనం ప్రవేశించటకు మనము హక్కు గలవారమే ఉన్నట్లు మన గుమ్మమైనటువంటి యేసు ప్రభు ద్వారా మాత్రమే మనము లోపలకు ప్రవేశించినట్లు మరి ఆయన రక్తం చేత మనము కడగబడిన వారమై మన వస్త్రాలను ఆయన రక్తంలో ఉతుక్కునేటువంటి స్థితిని, అటు ధన్యతను దేవుడు మనకు కలుగు చేయాలని ఆయన సన్నిధిలో ప్రతి పాపము ఒప్పుకొని ఆయన చేత క్షమించబడి మనం ముందుకు సాగినట్లు దేవుడు అనుగ్రహించాలని ప్రభుని వేడుకుందాం. ఒప్పుకున్న మనము తీర్మానం చేసుకుందాము. పరిశుద్ధుడా, నువ్వు త్వరగా వచ్చినప్పుడు నేను రెడీగా ఉంటానని తీర్మానం చేసుకుంటున్నానయ్యా. నా సిద్ధులలో నేను ఎక్స్ట్రా నన్ను మరి సిద్ధం చేసుకుంటాకు ప్రభా నా తండ్రి తీర్మానించుకుంటుండగా, నాయనా నాకు సహాయం దయచేయి ప్రభా. నాయనా నాకు శక్తి లేని తనము ప్రభా, బలం లేని తనము, కానీ నువ్వు బలవంతుడవు ప్రభా, నువ్వు శక్తిమంతుడవు కనుక నా ప్రభా మాకు శక్తిని దయచేసి నా ప్రభా నీ ఏర్పాటు చొప్పున నేను ప్రభా సిద్ధపాటు కలిగిండుటకు నాయన మాకు సహాయం దయచేయండి తండ్రి అని తీర్మానంలో ప్రభుని వేడుకుందాం. మనం తీర్మానించుకున్న తీర్మానం ఆయన ఆమోదించినట్లు ప్రభు పాదాల దగ్గర వేడుకుందాం. నాయన తాను నిలిచినానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సెలవిచ్చిన తండ్రి, నాయన ఏ విషయంలోనూ నేను తప్పిపోకుండా జారిపోకుండా నాయన ప్రభా ఎంత మెలుకోగలిగి మిమ్మల్ని మేము కాపాడుకుంటాకు నాయన నీ జ్ఞానాన్ని దయచేసి నా ప్రభా నీ శక్తిని దయచేసి నీలో గట్టిగా మమ్మల్ని నిలుపుకో తండ్రి అని ప్రభుని వేడుకుందాం. తీర్మానించుకున్న మనము ప్రభువుకు మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకుందాం. సంపూర్ణమైన సిద్ధపాటు లేని వారు
ఒక్క చిన్న విషయంలో తప్పిపోయినట్లే అవుతుంది. మనకు క్లాస్లో ఒక 6 సబ్జెక్టులు ఉంటే ఒక 5 సబ్జెక్టులో 100 వచ్చి ఒక సబ్జెక్టులో తప్పిపోయిన ఫెయిల్ అనే అంటారు కదా. అలాగే ప్రతి విషయంలో కూడా మనము సంపూర్ణమైనటువంటి సిద్ధపాటు కావాలంటే మన చేతకానితనమును మన ప్రభువుకు అప్పగించుకొని, ప్రభువా ఏ విషయంలో నేను బలహీనంగా ఉన్నానో ఆ విషయంలో నాయన నన్ను బలపరచు, నన్ను సిద్ధపరచు. నా ప్రభా నీ రాకడకు నా తండ్రి నాయన నువ్వు త్వరగా వస్తున్నావు, ఇది నా కాలంలోనే రావచ్చు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయిన దగ్గర నుండి ప్రభా ఇదిగో వస్తున్నారు, అదిగో వస్తున్నారని చెప్తున్నారు. కానీ ప్రభా నాయన ప్రభా ఇంతవరకు రాలేదని మేము నిర్లక్ష్యంగా ప్రభా నాయన ప్రభా మేము నాయన నీ యొక్క కార్యాల నుండి మేము తొలగిపోకుండానట్లు, నీ మార్గాల నుండి తొలగిపోకుండానట్లు ప్రభా మేము నీలో నిలిచి ఉండగలుగుటకు నువ్వు ఏ నిమిషంలో వచ్చినా ఇదిగో నాయన నేను రెడీగా ఉన్నానయ్యా అని చెప్పగలిగిన స్థితికి నేను తయారు కాగలిగినట్లు ప్రభా నన్ను సిద్ధపరచు ప్రభా అని ప్రభు నాకు మనల్ని మనము అప్పగించుకుందాం. మన ఆత్మను రక్షించుకునే బాధ్యత మనదే. ఏ ఒక్కరూ మనల్ని రక్షించరు, అమ్మా నాన్నలు రక్షించరు, అక్క చెల్లెలు రక్షించరు, అన్నదమ్ములు రక్షించరు, బంధుమిత్రులు ఎవరూ రక్షించరు, నా భర్తలు రక్షించరు, భార్యలు రక్షించరు, పిల్లలు రక్షించరు. కానీ నీ యొక్క ఆత్మభారము నీదే అని ప్రభు చెప్తుండగా మన ఆత్మను రక్షించుకునే స్థితి మన చేతిలో ఉండగా మనలను మనము ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన చేత కడగబడిన వారమై, ఆయన చేత నడిపింపబడిన వారమై మనము సంపూర్ణటువంటి సిద్ధి పొందగలిగినట్టు స్థితిని దేవుడు దయచేయనట్లు ఆయనకు సమర్పించుకుందాం. సమర్పించుకున్న మనం ప్రభువుని వేడుకుందాం. పరిశుద్ధమైన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మేము తండ్రి నీ సన్నిధిలో ఈ విధంగా కనపడి నాయన నిన్ను వేడుకునే గొప్ప ధన్యతను దయచేసినందుకు నీకు వందనాలు. మేము ఏ స్థితిలో ఉన్నామో నీకు తెలుసు కనుక నా ప్రభా నాయన మమ్మలను సరైన స్థితిలోనికి నాయన నీవు చేపట్టుకుని నడిపించండి ప్రభా. ఈ లోక సంబంధమైన భారములు, బాధ్యతలు, బరువులు ప్రభా నాయన మా ఆత్మీయ స్థితిని అణిచివేయిస్తున్నట్లు ప్రభా నా తండ్రి నాయన మేము చూస్తుండగా నా ప్రభా నాయన మాకు శక్తినిచ్చి బలాన్నిచ్చి నాయన వాటి బారి నుండి మమ్మల్ని తప్పించి ప్రభా అని ప్రభుని వేడుకుందాం. గాలిని సముద్రాన్ని గద్దించగలిగిన శక్తి గల దేవుడు నాయన, మాకున్నటువంటి సమస్యలను కూడా ప్రభా నాయన తొలగించగల శక్తి గల దేవా, వాటి వారి నుండి ప్రభా మమ్మల్ని తప్పించగలిగి మాకు మనసులో నెమ్మది కలుగు చేయగలిగిన శక్తి గల తండ్రి, మేము మనోనిదానం కలిగిన వారిమై నీ సన్నిధిలో కూర్చోగలుగుటకు ప్రభా నాయన మాకు సహాయం దయచేయ తండ్రి అని ప్రభుని వేడుకుందాం. మాకు రోజుకి 24 గంటలు ఇస్తున్నావయ్యా, కనీసం ఒక్క గంట నీ కొరకు నా తండ్రి మేము స్పెండ్ చేయలేకపోతున్నాం. మా తండ్రి మమ్మల్ని క్షమించయ్యా నాయన. మా మనసు నాయన నీ మీద నేను నిర్భరంగా తండ్రి నాయన నిలుపుకోగలుగుటకు ప్రభా కృపను అనుగ్రహించు తండ్రి. నీలో ప్రభా మేము లీనమైనట్లు ప్రభా మా మనసులో ప్రభా నాయన అటువంటి ఆత్మీయ స్థితిని మాకు దయచేయి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. ఈ దినాల్లో నీకు సమీపంగా ఉంటూ నాయన మాకు ఇవ్వబడినటువంటి రక్షణ వస్త్రాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని ప్రభా నాయన మేము కాపాడుకోవాల్సిన దినాల్లో ఉన్నాం ప్రభా నాయన. ఎందుకంటే దుష్టుడు దొంగలాగా ప్రభా నాయన మా యొక్క సంతోషాన్ని అపహరించుటకు, మా కుటుంబాల్లో నా తండ్రి చిన్నాభిన్నాలు చేయుటకు నా ప్రభా మా మీద ఎన్నో ప్రభా నాయన భారాలు బరువులు నా తండ్రి వేయుటకు తండ్రి నాయన మమ్మల్ని అణచివేయుటకు వాడు ప్రయత్నించుతుండగా, పరిశుద్ధుడా పరమ తండ్రి నీవు తప్ప మాకు ఎవరు నాయన ప్రభా ఈ కార్యం చేయలేరు కనుక
ఇదిగో మమ్మలను ప్రభా నాయనా ప్రభా నీవే ప్రభా ఈ యొక్క భార్య నుండి తప్పించి నాయనా మేము తండ్రి నిర్మలమైన హృదయంతో నిన్ను స్తుతించుకుంటూ నాయనా నిన్ను ఆరాధిస్తూ నిన్ను మహింపరుస్తూ నీకు కృతజ్ఞత కలిగి జీవించే స్థితిని ప్రభా మాకు దయచేయండి. ఇచ్చిన సమయాన్ని మేము పోగొట్టుకోకుండా తండ్రి అజ్ఞానుల వల్లే కాక జ్ఞానం కలిగి ఉండినట్లు ప్రభా మాకు సహాయం దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. పరమ తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. దేవుణ్ణి అడిగిన మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నాయన ఇదిగో డిసెంబర్ మాసంలో ప్రవేశపెట్టి 7 దినాలు అయిపోయినాయి ప్రభా. 8వ దినాల్లో మమ్మల్ని ప్రవేశపెట్టిన తండ్రి నీ నామములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని సజీవ లెక్కలో నీ సన్నిధిలో కూర్చుని పెట్టుకున్న దేవానికి వందనాలయ్యా. అవును ప్రభా నా తండ్రి మేము ఏ పాటి వారం ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటకు మేము తండ్రి గడ్డి వంటి వారము దుమ్ము వంటి వారం ధూళి వంటి వారం అయ్యా. కానీ మా ఎల్లా నీకు చూపించిన కృపకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. నాయనా మా జీవితాల మీద నువ్వు కనుకరించి మాకు ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. మాకు ఇచ్చిన ఈ సమయంలో ప్రభా మేము నాయన అనుదినము నీ సన్నిధిలో పాప క్షమాపణ నిమిత్తము నాయనా నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి గోజాడుకునే ప్రభా నాయన క్షమించమని మాకు ఇచ్చినటువంటి సంవత్సర కాలంలో ఎన్ని సమయాల్లో మేము ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ నీ ఆయన మాకు ఈ మాసం తండ్రి కన్ఫెషన్ మంత్గా మాకు ఇచ్చిన తండ్రి నీకు వందనాలు స్థితులు స్తోత్రాలయ్యా. మా జీవితాల్లో అడుగడుగున ప్రభా మమ్మలను కడిగి పవిత్ర పరుచుతున్న తండ్రి నీకు వందనాలయ్యా. ఈ దినాల్లో ప్రభా నా తండ్రి ఈ కళ్ళు మూసి తెరిచే లోపల ప్రభా ఎంతో మంది తండ్రి ఈ లోకాన్ని విడిచి నీ దగ్గరికి వచ్చేస్తున్నారయ్యా. కానీ మాకు సమయం ఇచ్చావు, జీవాన్ని ఇచ్చావు తండ్రి. మమ్మల్ని కడగండి ప్రభా, మమ్మల్ని తండ్రి నాయన క్షమించండి అని అడుగుటకు ప్రభా మాకు ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి నాయనా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. మా కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయటకు ప్రభా నువ్వు చేస్తున్న ప్రతి విధమైనటువంటి కార్యముకే నీకు వందనాలయ్యా. మాకు ఇస్తున్న మా ఎడలో చూపించిన కృపకై వందనాలయ్యా. నాయనా నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథానికే నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మాకు ఇస్తున్న ఈ ప్రవచన వాక్యాలన్నిటినీ గైకొనమన్నావు ప్రభా. అటు జ్ఞానాన్ని కూడా మాకు దయచేస్తూ ముందుకు నడిపించుచున్న తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయనా ప్రభా నీ వాక్యపు వెలుగులో నడవమని ప్రభా మాకు ఉపదేశకుల ద్వారా ప్రభా నా తండ్రి నాయన మాకు ఉపదేశం చేస్తున్న తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ నీ ఏర్పాటులో ఉంచుకుని ప్రభా నీ సన్నిధిలో కూర్చుండి పెట్టుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. కనికరించి సహాయం దయచేస్తున్న దేవా నీకు వందనాలు. వాక్యాన్ని మా గడపల యొద్దకు పంపుచున్నందుకు నీకు వందనాలయ్యా. వాక్యాన్ని మేము సరైన రీతిలో అర్థం చేసుకుంటకు నీ ఆత్మ సహాయాన్ని మాకు అందించుతున్న దేవాది దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. స్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడనై ఉన్నారో దాన్ని వినగలుగుటకు శక్తిని ప్రసాదించమని ప్రభు సన్నిధిలో వేడుకుంటూ ఆయన నిన్ను చూడు కన్నును ప్రభ మాకు దయచేయండి. నీ మాటను వినగలిగే చెవిని మాకు దయచేయండి ప్రభ.
మాకు కనపడండి అయ్యా, మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా అని ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉందాం. దయచేసి అందరం మీట్లో ఉండండి అమ్మా, ప్లీజ్. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నాయన, మాకు ప్రవచన వాక్యాలను ఇచ్చి దయచేసి ప్రభా వాటికి ముద్ర వేయవలదు అని చెప్పావు ప్రభా, ఎందుకంటే కాలము సమీపమై ఉన్నదని సెలవిచ్చావు ప్రభా. కనుక నా తండ్రి, మా నిమిత్తమే ముద్ర వేయకుండా ఇచ్చినటువంటి ప్రవచన వాక్యాలను మేము సరైన రీతిలో నా తండ్రి అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకుంటూ నా ప్రభా నాయనా ప్రభా, మేము మా బిడ్డలు మా కుటుంబాలు ప్రభా నా తండ్రి నాయన మరి నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేమన్నావు ప్రభా. అటువంటి పరిశుద్ధమైన స్థితిలోనికి, నీతిమంతుల స్థితిలోనికి ప్రభా మేము దాటిపోగలిగినట్లు ప్రభా నా తండ్రి నాయన మాకు ఇచ్చిన సమయాన్ని సరైన రీతిలో అర్థం మరి వాడుకొని ప్రభా, అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే ప్రభా నాయన
నిత్య జీవంలోకి ప్రవేశించడానికి అర్హతను సంపాదించుకునే కృపను మాకు దయచేయమని, మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు ప్రభా నా తండ్రి నీవు జ్ఞానాన్ని దయచేసిన ప్రభా మమ్మల్ని అందరినీ నాయన ఈ లోకంలో విడిచిపెట్టబడుకున్నట్లు ప్రభా కృపను అనుగ్రహించమని, దీవెన దయచేయమని, నీవిచ్చిన వాక్యం నిమిత్తం మరి ఒకసారి నీ పావన పాదాలకు వందనాలు చెల్లిస్తూ నాయన మమ్మల్ని ప్రభా నా తండ్రిని జ్ఞాపకం చేసుకునమని, మాకు నీ జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ప్రభా నా తండ్రి నాయన శక్తిని, బలాన్ని కూడా ప్రభా మాకు దయచేసిన ప్రభా ప్రతి విధమైన శోధనను జయించుకుంటూ నా ప్రభా నాయన గురి ఎద్దుకు పరిగెత్తుకు రాగల కృపను మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.